వెల్కమ్ టు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రంపచోడవరం. మనం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటి ఆర్చ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఫస్ట్ మనం ఓవర్ వ్యూ ఆఫ్ కాలేజ్ చూద్దాం. ఫస్ట్ కాలేజ్లోకి ఎంతైతే ఎంటర్ అవుతున్నాం, తర్వాత ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద కాలేజ్. కాలేజ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉండబోతుంది. డీటెయిల్గా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫస్ట్ ఒక ఓవర్ వ్యూ అనేది కాలేజ్ని చూడండి. ఇప్పుడు మనం కాలేజ్లోకి వెళ్ళబోతున్నాం. మనం కాలేజ్ లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఓవర్ వ్యూ ఆఫ్ ద కాలేజ్ చూసారు కదా. ఇది కాలేజ్ బైక్ పార్కింగ్ షెడ్. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో ప్రిన్సిపల్ సార్కి, ఒకటి స్టాఫ్కి, ఇంకొకటి స్టూడెంట్స్కి. దీన్ని కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ నిర్మించడం జరిగింది వాళ్ళ ఫండ్స్ తోటి. సీతారామరాజు, అలాగే మన కాలేజీలో ఫస్ట్ మనం ఎంటర్ అవగానే మనకు కనిపించే స్టాచ్యూ అల్లూరి సీతారామరాజు గారిది. దీన్ని 6 ఏప్రిల్ 2022 నిర్మించడం జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూని కూడా పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించడం జరిగింది. దిస్ ఈస్ ద ఎంట్రీ వ్యూ ఆఫ్ ద కాలేజ్. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా వెళ్తే, ఈ మా కాలేజ్లో మొత్తం 3 బ్లాక్స్ ఉంటాయి. ఇది మోడర్న్ బ్లాక్. ఇటు సైడ్ చూసినట్టయితే మనకి అల్లూరి సీతారామరాజు కళా ప్రాంగణం అయితే కనిపిస్తుంది. ఇటువంటి కాలేజ్లో ఏమైనా ఫ్రెషర్స్ ఫేర్వెల్ ఎక్సెట్రా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా సరే పెద్ద ఎత్తున జరపాలి అనుకున్నప్పుడు ఈ అల్లూరి సీతారామరాజు కళా ప్రాంగణాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది కాలేజ్లో. అండ్ ఈ కళా ప్రాంగణం వెనకాతలు ఉన్నది ఓల్డ్ బ్లాక్. జస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ ఫస్ట్ చూడడం అయితే జరుగుతుంది. తర్వాత ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందాక అల్లూరి సీతారామరాజు కళా ప్రాంగణం అయితే మనం చూసాం కదా. ఇప్పుడైతే అల్లూరి సీతారామరాజు కళా ప్రాంగణం చూసినప్పుడు కాలేజ్ వ్యూ అయితే ఏ విధంగా ఉందో మనకి ఇప్పుడైతే తెలుస్తుంది. ఇక్కడ ఈ హైట్ నుంచి చూసినప్పుడు మన కాలేజ్ బ్లాక్, మోడర్న్ బ్లాక్ అండ్ సైన్స్ బ్లాక్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ కళా ప్రాంగణం కట్టడం జరిగిందంటే, ఈ స్పేస్ ఎక్కువ మంది ఇలా కూర్చోవడానికన్నా దేనికన్నా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఓపెన్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగినప్పుడు పిల్లలందరూ మోడర్న్ బ్లాక్లోను మరియు సైన్స్ ల్యాబ్స్ దగ్గర ఉండి చూడడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు ఓల్డ్ బ్లాక్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఓల్డ్ బ్లాక్ ఎంట్రన్స్లో మనకైతే జిమ్నాజియం అయితే కనిపిస్తుంది. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్. నెంబర్ 4 మనం బీఎస్సీ బీజేడీఎఫ్ క్లాస్ రూమ్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. క్లాస్ రూమ్స్లో ఇన్స్పిరేషన్ కోసం అని బొమ్మలు అయితే వేయడం జరిగింది ఆర్ట్స్ స్టూడెంట్స్ పై. ప్రతి రూమ్కి అయితే వెంటిలేషన్ అయితే ఫుల్గా ఉంటుంది. మీరు ప్రతి రూమ్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం బిఏ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. దిస్ ఈస్ బిఏ క్లాస్ రూమ్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి రూమ్లో స్పీకర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, సెంట్రల్ అడ్రస్సింగ్ సిస్టమ్. అలాగే ఇక్కడ ఆర్ట్స్ కూడా వేయడం జరిగింది, సరస్వతీదేవి. ఇప్పుడు మనం సెకండ్ బీకామ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. రూమ్లో డయాగ్రామ్స్ అయితే మీరు చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ ఆర్ట్స్ అన్ని పిల్లల చేత వేయబడతాయి. ఎంటర్ అవుతున్నాం. దిస్ ఈస్ థర్డ్ బీఎస్సీ ఎంపీసీ క్లాస్ రూమ్.
థర్డ్ బీఎస్సీ ఎంపీసీ క్లాస్ రూమ్. అండ్ ఇక్కడ ఆర్ట్స్ చూసుకోవచ్చు, పీరియాడిక్ టేబుల్ చాలా అందంగా వేశారు. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ బీఎస్సీ క్లాస్ రూమ్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఇక్కడ కూడా పీరియాడిక్ టేబుల్ అయితే వేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ద ఆర్ట్ బై స్టూడెంట్స్. దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ ది ఫస్ట్ బీఎస్సీ. ఇప్పుడు మనం ఫస్ట్ బీఎస్సీ బాటనీ అండ్ జువాలజీ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. దిస్ ఈజ్ ద సెకండ్ బీకామ్ క్లాస్ రూమ్. మనం థర్డ్ బిఏ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవబోతున్నాం. దిస్ ఈజ్ థర్డ్ బిఏ క్లాస్ రూమ్. ఇక్కడ చూసుకున్నట్టయితే బీఏ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సబ్జెక్ట్ని రిప్రజెంట్ చేసే విధంగా ఆర్ట్స్ వేయడం అయితే జరిగింది. అండ్ ఎకనామిక్స్ పరంగా ఇక్కడ ఒక ఆర్ట్ని అయితే డ్రా చేయడం జరిగింది. దిస్ ఈజ్ థర్డ్ బిఏ క్లాస్ రూమ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బుద్ధుని డ్రాయింగ్ ఒకటి, అంబేద్కర్ గారి డ్రాయింగ్ ఒకటి, అండ్ భారతమాత డ్రాయింగ్ ఒకటి వేయడం జరిగింది. ఇప్పుడు మనం పీడీసార్ రూమ్లోకి ఎంటర్ అవబోతున్నాం. This is PDSR room, Department of Physical Education. This is the corridor in the old block. Old block lo maximum any classrooms untayi. And this is the view of the corridor in the old block. This is old block view. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే ఓల్డ్ బ్లాక్ నుంచి వ్యూ, హెచ్ గ్రౌండ్ వ్యూ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ రూమ్ నెంబర్ 9 మ్యాథమెటిక్స్ రామానుజన్ క్లబ్. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే రామానుజన్ క్లబ్. దీన్ని మన స్టూడెంట్సే తయారు చేసుకున్నారు. అండ్ రామానుజన్ క్లబ్ పక్కనే డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కెరీర్ గైడెన్స్ అయితే డ్రా చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ కెరీర్ వాట్ ఆఫ్టర్ డిగ్రీ తర్వాత వాళ్ళకి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయన్నవి ఒక ఓవర్ వ్యూ అయితే వాళ్ళకి కనిపించారు. అది ఇక్కడ మీరైతే చూడడం జరగచ్చు. లేదు, ఇప్పుడు మనం చూడబోయేది అయితే కూల్ వాటర్ ప్లాంట్. ఈ వాటర్ ప్యూరిఫైర్ డొనేట్ చేసింది వచ్చు నవీన్, ఫౌండర్ ఆఫ్ అంజనస్ ఫౌండేషన్, అవనిగడ్డ. సమ్మర్లో పిల్లలకి ఇబ్బంది పడకుండా కూలింగ్ వాటర్ అందజేస్తుంది ఈ వాటర్ ప్లాంట్. మనం లోపల చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన సెటప్ అంతా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం మోడర్న్ బ్లాక్లో అయితే ఎంటర్ అవబోతున్నాం. దిస్ ఈస్ ది ఇంటర్వ్యూ ఆఫ్ ది మోడర్న్ బ్లాక్. పైన అన్ని క్లాస్ రూమ్స్ అండ్ లైబ్రరీస్, కింద క్లాస్ రూమ్స్, ఛాంబర్స్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రంపచోడవరం, accredited by NAC with B grade. This is the interview of the modern block. ఈ బ్లాక్లో ఉన్నటువంటి రూమ్స్ని మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దిస్ ఈస్ ది సైడ్ వ్యూ ఆఫ్ ది మోడర్న్ బ్లాక్స్. ఇప్పుడు మనం అయితే మోడర్న్ బ్లాక్ ఉన్నటువంటి ఐక్యూఎస్సీ రూమ్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ది ఐక్యూఎస్సీ రూమ్. అల్యూమిని అసోసియేషన్ కమిటీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ పేస్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చూసిన ఈ రూమ్ ఐక్యూఎస్సీ రూమ్. కాలేజీలో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని ఇక్కడే స్టోర్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ రూమ్ ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అవబోతున్నాం. దిస్ ఈస్ ది ఎంట్రీ వ్యూ ఆఫ్ ది ఆఫీస్ రూమ్. మనకి ఆఫీస్ రూమ్లోనే ఇన్వర్టర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది.
ఇన్ కేస్ పవర్ కట్ ఉన్నప్పటికీ ఎటువంటి వర్క్స్ ఆగకుండా ఉండడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దిస్ ఈస్ ది వ్యూ ఆఫ్ ది ఆఫీస్ రూమ్. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ది ఆఫీస్ రూమ్. ఇప్పుడు మనం అయితే స్టాఫ్ రూమ్లోకి ఎంటర్ అవబోతున్నాం. దిస్ ఈస్ ద ఎంట్రీ వ్యూ ఆఫ్ ది స్టాఫ్ రూమ్. కాలేజ్ స్టాఫ్ పర్టికులర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. Now we are entering into room number 28. First become general classroom. Classroom entry అయితే ఈ విధంగా ఉంటుంది. This is the view of the classroom. మనం ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్లోకి అయితే వెళ్ళబోతున్నాం. మోడర్న్ బ్లాక్ పైన అయితే డిజిటల్ క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇది ఇక్కడ నుంచి కళా ప్రాంగణం వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమైనా ఓపెన్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు పిల్లలందరూ ఈ కార్డర్ నుంచి వెయిట్ చేసి ఆ ప్రోగ్రామ్స్ని అయితే చూడడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఎంట్రీ వ్యూ ఆఫ్ ది సెమినార్ హాల్. సెమినార్ హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సెమినార్ హాల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి అటు సైడ్కి, ఒకటి ఇటు పక్కకి. అలాగే ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా కాలేజ్లో జరిగినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు మనకి ఈ సెమినార్ హాల్లో అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. సెమినార్ హాల్లో ఆల్సో ప్రొజెక్టర్ ఉంది. డిజిటల్గా ఏమైనా డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఈ ప్రొజెక్టర్ని ఉపయోగించుకుంటారు. మనకి సెమినార్ హాల్లో పోడియం కూడా అవైలబుల్గా ఉంటుంది. మాట్లాడాలనుకున్న పిల్లలు ఆ పోడియంని ఉపయోగించుకొని చాలా అందరికీ చివరి వరకు వినిపించే విధంగా ఆ పోడియం ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ సెమినార్ హాల్. మనం ఇప్పుడు ఈ డిజిటల్ క్లాస్ రూమ్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఈ క్లాస్ రూమ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిజిటల్ క్లాస్ రూమ్. పిల్లలకి నార్మల్గానే కాకుండా డిజిటల్గా కూడా పాఠాలు చెప్పడం కోసం మనకి డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితే జీడీసీ రంపచోడవరంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రతి రూమ్లో ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉండబోతుంది. ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ ఫుల్ విత్ లైటింగ్స్. ఇక్కడ టీవీని అలాగే సిపియు స్పీకర్స్ అయితే ఏర్పాటు చేస్తారు డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లలకు చెప్పడానికి. మనం ఇప్పుడు రూమ్ నెంబర్ 31 ఈ క్లాస్ రూమ్. మొత్తం 3 ఈ క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇది రూమ్ నెంబర్ 31 ఈ క్లాస్ రూమ్. ప్రతి క్లాస్ రూమ్ వెంటిలేషన్ ఫుల్గా ఉంటుంది. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యాన్స్, లైట్స్, అలాగే కూర్చోడానికి ఫుల్గా బెంచెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ది ఈ క్లాస్ రూమ్ 31. అండ్ దిస్ ఈజ్ ఏ వైడ్ వ్యూ ఫ్రమ్ ది మోడర్న్ బ్లాక్. ఈ వ్యూ ఇక్కడ ఈ మూల నుంచి తీయడం వల్ల మనకి కళా ప్రాంగణం అలాగే చాలా వైడ్ వ్యూ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ద కారిడార్. కాలేజ్ ఓవర్ వ్యూ అయితే చూసాం కదా. ఇప్పుడు మనం హెచ్ గ్రౌండ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇది బాస్కెట్బాల్ కోర్ట్ ఇన్ ద కన్స్ట్రక్షన్లో ఉంది, రెడీ అవ్వబోతుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది హెచ్ గ్రౌండ్లోకి. దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ ద కాలేజ్. కాలేజ్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉండబోతుంది. మరి ఇటువైపు చూసుకుంటే ఇది హెచ్ గ్రౌండ్. హెలికాప్టర్స్ ల్యాండ్ అవడం కోసం అని క్రియేట్ చేసింది. ఇక్కడ ఇంత ఈ చైర్స్ టెన్స్ ఉండడానికి కారణం నిన్నే కూలింగ్ జరిగింది కాబట్టి ఈ చైర్స్ టెన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. లేకపోతే గ్రౌండ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. చాలా పెద్ద గ్రౌండ్ ఈ చుట్టుపక్కల.
మనం చూసుకున్నట్టయితే చాలా క్లీన్ అండ్ నీట్నెస్గా ఉంచుతారు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ గారు. అవర్ కంటిన్యూషన్ ఆఫ్ అవర్ వీడియో, దిస్ ఈస్ సైన్స్ బ్లాక్. ఇందులో వరుసగా ఉన్నవన్నీ సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి. ఇన్ డీటెయిల్గా ప్రతి ల్యాబ్ని మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సైన్స్ బ్లాక్ ఓవర్ వ్యూ ఆఫ్ సైన్స్ బ్లాక్ అయితే ఇది. పైన ఏమో లైబ్రరీ అండ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అవి కూడా నేను తర్వాత చూపించబోతున్నాం. ఆ చివరి నుంచి కనిపించే ఈ చివరి వరకు ఉన్నదంతా సైన్స్ బ్లాకే. వరుసగా అన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ల్యాబొరేటరీస్ని అయితే మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూపించబోతున్నాం. సో మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా వెళ్తే మనం ల్యాబొరేటరీస్ని అయితే ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫస్ట్ రూమ్ నెంబర్ 24 కంప్యూటర్ ల్యాబ్. కంప్యూటర్ ల్యాబ్ ఎంట్రీ వ్యూ అయితే ఈ విధంగా ఉండబోతుంది. దిస్ ఈస్ కంప్యూటర్ ల్యాబ్. అండ్ ఇది కంప్యూటర్ ల్యాబ్లో స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవైతే ఇక్కడ స్టిక్ చేయబడి ఉన్నాయి. అలాగే సిస్టమ్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్, సాఫ్ట్వేర్స్ అవైలబుల్ అనేవి ఒక లిస్ట్ రాసి అయితే ఇక్కడ స్టిక్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్లో ఏ పార్ట్స్ అయితే ఉంటాయో అవి విజువల్గా అందరికి కనిపించడం కోసం అని చెప్పి ఇలా డిస్ప్లే చేయడం జరిగింది. స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం కోసం ఒక అబ్దుల్ కలాం కోట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేశారు. ఇక్కడైతే డిజిటల్ క్లాసెస్ కూడా పిల్లలకి అందించడం కోసం ఈ ఏర్పాటును అయితే చేశారు. ప్రతి రూమ్లో మనకి ముఖ్యంగా కనిపించేది సీసీ కెమెరా అండ్ సెంట్రల్ ఇప్పుడు మనం రెండవ ల్యాబొరేటరీ అయిన కెమిస్ట్రీ ల్యాబొరేటరీలోకి ఎంటర్ అవబోతున్నాం. రూమ్ నెంబర్ 23, ఇదైతే కెమిస్ట్రీ ల్యాబ్. కెమిస్ట్రీ ల్యాబ్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అని స్టూడెంట్స్ వాళ్ళ ఆర్ట్ని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఆల్సో ఆర్టిస్ట్ అని ఇక్కడ ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. కెమిస్ట్రీ ల్యాబ్ అనేది కెమిస్ట్రీలో ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి ఎటువంటి రిస్క్స్ ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం స్టూడెంట్స్ కోసం కెమిస్ట్రీ ల్యాబ్ సేఫ్టీ రూల్స్ అండ్ గ్లాస్వేర్ సేఫ్టీ రూల్స్ అయితే ఇక్కడ స్టిక్ చేయడం అయితే జరిగింది. ఇన్ డీటెయిల్గా కెమిస్ట్రీ ల్యాబ్ని అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఎక్స్పెరిమెంట్స్ కావాల్సినటువంటి కెమికల్స్ ఇక్కడ ప్లేస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేసే గ్లాస్వేర్ అన్నిటినీ ఇక్కడ అవైలబుల్గా రెడీగా పెట్టి ఉంచారు పిల్లల కోసం. ఇవి పిల్లలు రాసినటువంటి రికార్డ్స్, అవి ఇక్కడ ప్లేస్ చేశారు. దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద కెమిస్ట్రీ ల్యాబ్. As the part of the laboratories, room number 22, zoology lab. This is the entry view of the zoology lab. ఇక్కడ చూసుకున్నట్టయితే సైంటిస్ట్ అందరినీ వరుసగా డిస్ప్లే చేయడం అయితే జరిగింది. అండ్ సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళలో ఒకరు ఆర్ట్ వేయడం జరిగింది, హ్యూమన్ హార్ట్ అండ్ మైక్రోస్కోప్. అలాగే మైక్రోస్కోప్స్ అన్నింటినీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఇలా బీరువాలో దాచడం జరిగింది. అండ్ శాంపిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దిస్ ఈజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ ల్యాబొరేటరీ. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఇంకో ఆర్ట్ ఉంది, DNA. అలాగే జువాలజీ స్టూడెంట్స్ ఆల్సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకుని ఆర్ట్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవడం అయితే జరిగింది. This is the overview of the zoology lab.
Now we are entering into physics lab. This is the entry view of the physics lab. ఎక్విప్మెంట్ అంతా సేఫ్గా బ్యూరోలో ప్లేస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ యొక్క గెస్ట్ లెక్చర్స్, స్టూడెంట్ సెమినార్స్, ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్, హెల్పింగ్ హ్యాండ్స్ ఎట్సెట్రా అవన్నీ ఇక్కడ అయితే డిస్ప్లే చేయడం అయితే జరిగింది. యాజ్ ది పార్ట్ ఆఫ్ ద ఫిజిక్స్ అలాగే ఇక్కడ రాకెట్ పిక్చర్ అయితే ఇక్కడ డ్రా చేసుకోవడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అని ఆ సెమిస్టర్కి తగ్గించిన మొత్తం అవుట్కమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. అండ్ దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ది ఫిజిక్స్ ల్యాబ్. Now we are entering into botany laboratory. This is the entry view of the botany laboratory. Now we are entering into room number 29, forestry laboratory. This is the entry view of the forestry laboratory. And మనం స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే ఫారెస్ట్రీ స్టూడెంట్స్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అని వాళ్ళ ల్యాబ్ను ఇది డిజైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఫారెస్ట్ అంటే తెలిసింది ఆ పచ్చని అడవులు, ఎంత ఆహ్లాదమైన వాతావరణం ఉండబోతుంది. అలాగే వీళ్ళ ల్యాబొరేటరీ కూడా అలాగే ఉండాలన్న వాళ్ళ కాన్సెప్ట్తో ఇవన్నీ డిజైన్ చేసుకున్నారు. వాట్ వీ గెట్ ఫ్రమ్ ప్లాంట్స్ అనేది ఇక్కడ మనకైతే తెలియపరుస్తుంది ఇది. అండ్ ఫారెస్ట్ డైవర్సిటీ అనేది ఇక్కడ పిక్చర్ డయాగ్రామెటిక్ రూపంలో వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా మరికొన్ని ఆర్ట్స్ని వీళ్ళైతే డిస్ప్లే చేసుకోవడం జరిగింది. ఫుడ్ చైన్ ఎట్సెట్రా వాళ్ళకి ఫారెస్ట్లో వాళ్ళ సబ్జెక్ట్ని రిప్రజెంట్ చేసే విధంగా ఈ డయాగ్రామ్స్ అన్ని వీళ్ళు డ్రా చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ట్రీ స్టెమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీ స్టెమ్స్ని అయితే కలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేయడం అనేది జరిగింది. Every laboratory is fully equipment. Every laboratory is fully loaded with equipment. This is the overview of the forestry laboratory. మనం ఇప్పుడు సైన్స్ ల్యాబొరేటరీస్ పైన ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి అయితే వెళ్ళబోతున్నాం. దిస్ ఇస్ ద వే ఆఫ్ ది సెంట్రల్ లైబ్రరీ. సెంట్రల్ లైబ్రరీ నుంచి అయితే మన కాలేజ్ వ్యూ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కళా ప్రాంగణంలో ఎటువంటి ప్రోగ్రామ్స్ జరిగినా ఇక్కడ నుంచి స్టూడెంట్స్ కూడా చూస్తూ ఉంటారని. ఈ వ్యూ అయితే ఇక్కడ నుంచి మనకి కాలేజ్ వ్యూ అండ్ కళా ప్రాంగణం అయితే ఈ విధంగా ఉండబోతుంది. లైబ్రరీస్ పైనటువంటి ఒక సెంట్రల్ లైబ్రరీ అండ్ క్లాస్ రూమ్కి వే అయితే చూస్తారు కదా. దిస్ ఈజ్ రూమ్ నెంబర్ 17, థర్డ్ BSc MPC క్లాస్ రూమ్. దిస్ ఈజ్ థర్డ్ BSc MPC క్లాస్ రూమ్. Every classroom is fully ventilation and with fully loaded lighting. This is the view of the third BSc MPC classroom. Now we are on the way of the Department of Library and Information Sciences room. This is the central library of the Government Degree College, Ramachhodavaram. Now we are entering into the library room. దిస్ ఈస్ ద ఎంట్రీ వ్యూ ఆఫ్ ది లైబ్రరీ రూమ్. స్టూడెంట్స్ వెయిట్ చేసి ఇక్కడ చదువుకోవడం కోసం అని చెప్పి ఇవైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇటుపక్క చూసుకుంటే మనకి ఎంట్రీ అయిన వాళ్ళందరూ ఎవరెవరైతే లైబ్రరీని విజిట్ చేశారో దానికోసం అని చెప్పి రిజిస్టర్స్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ బుక్స్ని అయితే ఈ విధంగా స్టోర్ చేశారు. నాట్ ఓన్లీ బుక్సే కాకుండా ఆన్లైన్ లెర్నింగ్ కూడా ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ లైబ్రరీలో ఆన్లైన్ లైబ్రరీ కూడా ఇక్కడైతే డిజిటల్ లైబ్రరీ అందించడం అయితే జరుగుతుంది త్రూ ది కంప్యూటర్స్ విత్ ఫుల్లీ నెట్వర్క్. అలాగే లైబ్రరీ ఎన్లిస్ట్లో అయితే నమోదు చేయబడి నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో నమోదు చేయబడింది మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రంపచోడవరం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు దాని మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. ఎన్లిస్ట్లోకి లాగిన్ అయ్యి కావాల్సినటువంటి బుక్స్ని చదువుకోవచ్చు. బుక్స్ ఎవరైనా తీసుకుంటే మళ్ళీ ఇచ్చినటువంటి టైం పీరియడ్లో అయితే రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది లైబ్రరీలో. దిస్ ఈజ్ ద డిజిటల్ లైబ్రరీ అండ్ నార్మల్ లైబ్రరీ, సింప్లీ కాల్డ్ యాజ్ సెంట్రల్ లైబ్రరీ. దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ ది సెంట్రల్ లైబ్రరీ.
ఇప్పుడు మనం ప్రిన్సిపల్ సార్ రూమ్లోకి ఎంటర్ అవబోతున్నాం. మనం ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ రూమ్లోకి ఎంటర్ అయ్యాం. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ద ప్రిన్సిపల్ సార్ రూమ్. కాలేజీలో జరిగినటువంటి యాక్టివిటీస్ యొక్క వివరాలు ఇక్కడైతే డిస్ప్లే చేయబడతాయి. మన కళాశాలకి కాలేజ్ సాంగ్ అనేది ఉంది. అది ప్రిన్సిపల్ సార్ రూమ్లో ఈ విధంగా డిస్ప్లే చేయబడుతుంది. హలో, నా పేరు డాక్టర్ వి శ్రీనివాసరావు. ఈ కళాశాలకి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. 2016లో ఫిజిక్స్ లెక్చరర్గా ఈ కళాశాలలో ప్రవేశించాను నేను జూన్ 28వ తారీఖున. తర్వాత 2017 ఏప్రిల్ నుంచి ప్రిన్సిపల్ ఆఫీసీగా పనిచేశాను. ఆ తర్వాత 2021 సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ ప్రిన్సిపాల్గా పనిచేయడం జరిగింది. ఈ యొక్క 8 సంవత్సరాల ప్రయాణంలో ఈ కళాశాల యొక్క అభివృద్ధి చాలా వరకు నేను చేయటంలో సక్సెస్ సాధించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే 1983 నుంచి ఇది ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు వరకు కూడా గత సంవత్సరం వరకు కూడా దీన్ని న్యాక్ తీసుకువెళ్ళలేదు. గత సంవత్సరం విద్యార్థుల అధ్యాపకుల సహాయంతో నేను ఈ కళాశాలని న్యాక్ తీసుకెళ్ళడం జరిగింది. గత 2023 మార్చి 30వ తారీఖున పీర్ టీమ్ విజిట్ చేసి ఏప్రిల్లో పీర్ టీము మన కళాశాలకి జాతీయ స్థాయిలో బి గ్రేడ్ని ఇవ్వటం అనేది జరిగింది. ఇది ఒక గొప్ప అచీవ్మెంటు. అదేవిధంగా కళాశాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ కూడా మెరుగుపరిచాను. నేను వచ్చినప్పుడు ఈ కళాశాలలో తాగడానికి నీళ్ళుండే కాదు. ఈ రోజున ఒక ఆర్ఓ ప్లాంటు, ఒక ప్యూరిఫైయరు, ఒక కూలరు, ఇలాగా చాలా వరకు విద్యార్థులకు వసతులు కలజేయడం జరిగింది. అంతేకాకుండా నేను వచ్చినప్పుడు చిన్న బిల్డింగు పక్కన ఉండేది. ఈ యొక్క ₹1 కోటి ఈ బిల్డింగ్ని నిర్మింపజేసి ఈ కళాశాల స్టాఫ్ రూము మరియు ప్రిన్సిపాల్ ఛాంబర్, ఆఫీస్, ఐక్యూఎస్సి, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఈ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. మరి అడ్మిషన్స్ గురించి చెప్పుకోవాలని అడిగితే కళాశాలలో అడ్మిషన్స్ మొదటి నుంచి కూడా చాలా బాగా ఉన్నాయి. విద్యార్థులు కూడా బాగా చదివే విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ రిజల్ట్స్ కూడా అదే రకంగా ఉండేవి. ప్రస్తుతం ఈ కళాశాలలో గత సంవత్సరం రిజల్ట్స్ అనేవి రమారం 80% దాకా వచ్చినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కరికులం మారింది మొత్తం అంతా కూడా. అంతకంటే CBCS ఉండేది, 4 years యూజీ కోర్స్ ఉండేది. ఇప్పుడు 4 years యూజీ కోర్సే మనకి రకరకాలుగా అంటే BA మైన్ తోటి, అంటే మైన్ అంటే ఏంటమ్మా ఇది మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ తోటి మనకి ఈ సంవత్సరం కోర్సులు ఇవ్వబడ్డాయి. మనకి మేజర్ సబ్జెక్ట్స్గా తీసుకున్నటువంటివి హ్యుమానిటీస్లో హిస్టరీ అండ్ ఎకనామిక్స్, సైన్సెస్లో బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ, ఈ 3.
మరియు కామర్స్లో వచ్చేసరికి కామర్స్ జనరల్. అంటే మొత్తం 6 కోర్సులు మనకి ఈ కళాశాలలో ఉన్నాయి. మొత్తము కలిపి 240 సీట్లు రామారామి ఉన్నాయి. ఈ కళాశాలలో ప్రతి సంవత్సరము కూడా సీట్స్ అన్ని ఫిల్ అయిపోతాయి, ఎక్కువ మంది విద్యార్థులు చేరుతారు. కానీ ఈ సంవత్సరం అడ్మిషన్స్ లేట్ అవ్వడం వల్ల కొంత తగ్గిట మాట వాస్తవం. 240 మందికి 110 మంది మాత్రమే చేరడం జరిగింది, 120 మంది మాత్రమే చేరడం జరిగింది. అంటే రమారమి 50% ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఉన్నాయి. మన నెక్స్ట్ ఇయర్ ఇవి ఇంకా పెరుగుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా చాలా కార్యక్రమాలు ఈ కళాశాలలో మేము నిర్వహిస్తున్నాం. చెప్పాలంటే ఫ్యాకల్టీకి సంబంధించి ఫ్యాకల్టీ ఫోరం, ప్రతి శనివారం కూడా ఫ్యాకల్టీ ఫోరం పెడతాం. అధ్యాపకులు 9 గంటల నుంచి 10 గంటల వరకు ఫ్యాకల్టీ ఫోరంలో వాళ్ళ సబ్జెక్టు కాకుండా మిగిలిన సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు లెక్చర్స్ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల్లో వచ్చేసరికి క్లబ్స్ ఏర్పాటు చేసాం. విద్యార్థుల్లో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రతి క్లాస్కి కూడా ఒక రిప్రజెంటేటివ్, ఒక కోర్సుకి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్, ప్రోగ్రామ్కి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్, అలాగా క్లాస్ రిప్రజెంటేటివ్, కాలేజ్ స్టూడెంట్ రిప్రజెంటేటివ్ అని, కాలేజ్ రిప్రజెంటేటివ్ ఫర్ గర్ల్స్ అని, ఈ రకంగా రిప్రజెంటేషన్ నియమింపు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళ ద్వారా విషయాలన్నింటినీ కూడా మిగిలిన విద్యార్థులకి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి సోమవారము కూడా 9:45కి అసెంబ్లీ ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా 10 గంటలకు వందే మాతరం, సాయంత్రం 5 గంటలకు జనగణమనతోటి కళాశాల ముగుస్తుంది. సో మరి ఈ కళాశాలకి మంచి భవిష్యత్తు ఉన్నది. చాలా మంచి వాతావరణంలో మంచి పిల్లలు ఉన్నటువంటి ఈ కళాశాల ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.